నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు శివశక్తి నుంచి కళ్యాణ్ అన్న ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల జరిగిన టెర్రరిస్ట్ అటాక్కి సంబంధించి కేవలం హిందువులనే టార్గెట్ చేస్తూ ఈ అటాక్ జరిగిందని వస్తున్న వార్తలకు సంబంధించి ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. అన్న, ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న అటాక్కి సంబంధించి వస్తున్న వార్తల్లో మీకేమనిపిస్తూ ఉంది? కేవలం హిందువులనే టార్గెటెడ్గా ఈ అటాక్ జరిగింది అంటున్నారు. ఎందుకు హిందువుల్ని అంతగా టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? అది కూడా టెర్రరిస్టులు ఎప్పుడు హిందువులనే టార్గెట్ చేస్తారు. ఫస్ట్ మనం ఆ విషయంలో క్లారిటీ ఉండాలి. టెర్రరిస్టులు అంటే వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు ఏం కాదు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ముస్లింలు. ఇస్లామిక్ ఐడియాలజీయే అవిశ్వాసులకు వ్యతిరేకంగా పోరాటం చేయండి. ఖురాన్లో స్పష్టంగా ఉన్నటువంటి పదాలు. 9వ అధ్యాయం ఖురాన్లో 123వ వచనంలో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అవిశ్వాసులతో పోరాడండి, వారు మీలో కాఠిన్యాల్ని చవి చూడాలి, అల్లా పట్ల వారికి భయభక్తులు లేవు, వాళ్ళు అల్లాని నమ్మట్లేదు కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న అవిశ్వాసులతో పోరాడండి అని ఖురాన్లో స్పష్టంగా ఉంటుంది. వాళ్ళు చంపేదే హిందువుల్ని నాన్ ముస్లిమ్స్ని మెయిన్గా. వాళ్ళు విదేశాల్లో పాలస్తీనా లాంటి కంట్రీస్లో వాళ్ళు యూదుల మీద దాడి చేస్తారు, వాళ్ళకి అవిశ్వాసులు. మిగతా కంట్రీస్లో వాళ్ళు క్రిస్టియన్స్ మీద దాడి చేస్తారు. భారతదేశంలో వాళ్ళు హిందువుల మీద దాడి చేస్తారు. ఎందుకంటే ఇది హిందువులు మెజారిటీగా ఉన్న దేశం, ఇది హిందూ దేశం కాబట్టి, హిందుస్థాన్ కాబట్టి. వాళ్ళు మతం అడిగి చంపడానికి గల కారణం ఖురాన్, వాళ్ళ మత గ్రంథం. ఇస్లాం ఇట్స్ ఇస్లామిక్ ఐడియాలజీ, అంతే తప్ప వేరే కారణం ఇందులో వెతకాల్సిన అవసరం లేదు. అండ్ స్పష్టంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, పాకిస్తాన్కి ఈ టెర్రరిస్ట్ అటాకు టెర్రరిస్టులు మా ఉగ్రవాదులు హిందువుల్ని చంపారు అని పాకిస్తాన్లో ప్రతి ఒక్కడు భావిస్తున్నాడు. కానీ హిందుస్థాన్లో ముస్లింలు ఇస్లాం కోసం హిందువుల్ని చంపారని మనోళ్ళు మాట్లాడట్లేదు. అది మన దౌర్భాగ్యం. ఇట్స్ ఇస్లామిక్ ఐడియాలజీ. నీకు సోషల్ మీడియాలో ప్రతి చోట ఇది కనిపిస్తూ ఉంటుంది. కానీ అంటే నిన్నటి వరకు కూడా ఇది కొంచెం హిందువుల మీద జరుగుతుంది అనే అంశం మనం మాట్లాడుకున్నాం. కానీ ఒక ఆవిడ మాట్లాడుతూ నా భర్త క్రిస్టియన్ అని చెప్పినా కూడా చంపారని మాట్లాడుతూ ఉంది. బేసిక్గా దీనికి ఏం చెప్తారు? ఈ క్రిస్టియన్ అని చెప్పాడు అందుకని చంపారా కాదు, అది రాంగ్. యాక్చువల్గా అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ ఉగ్రవాది ఎవడైతున్నాడో ముస్లిం ఉగ్రవాది, వాడు తుపాకీ పట్టుకుని కల్మా చదవమన్నాడు. లాల్ ఇలాహి ఇల్లల్లా ఇల్లాహి అక్బర్ రసూలుల్లా ఏదో ఉంటుంది కల్మా చదవమని చెప్పాడు. కల్మా చదవమంటే నేను క్రిస్టియన్ని, నాకు కల్మా చదవడం రాదు, నేను ముస్లింని కాదు అని చెప్పాడు. అందుకని చంపేశాడు. అంటే ముస్లిం కాకపోతే నాన్ ముస్లింని చంపేమని. అవిశ్వాసులు అంటే అల్లాని నమ్మనటువంటి వాళ్ళని చంపమని చెప్పింది అది ఖురాన్ కానీ ఇస్లాం కానీ. టెర్రరిస్టులకు మదర్సాలలో బోధించేటటువంటి విధానం మొత్తం ఇదే. మనం అదే అర్థం చేసుకోవాలి. అంటే ఒక వ్యక్తిని చంపే విధానం మనం చూసినప్పుడు బేసిక్గా అతను ఫ్యాన్ టిప్పి కూడా కన్ఫర్మ్ చేసుకున్నారని ఒక చర్చ జరిగినప్పుడు మీకేమనిపిస్తా ఉంది? మన తెలుగు వాళ్ళు కూడా ఇద్దరు నష్టపోయాం మనం. సో ఏం చెప్తారు? తెలుగు వాళ్ళు అంటే బేసిక్గా నేను అనేది ఏంటంటే, మనకు అతి దగ్గరలో ఉన్న వాళ్ళని కూడా మనం చూసాం. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మన బంధువుల్లాగా ఫీల్ అవుతాం తెలుగు వాళ్ళని, నీ భావన అయి ఉండొచ్చు. కానీ వాస్తవంగా భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు నావాడే. ప్రతి హిందువుని 26 మంది హిందువుల్ని ఏరి నువ్వు హిందువా ముస్లిమా అని కన్ఫర్మ్ చేసుకొని ఐడి కార్డులు చూసి కల్మా చదివిపించి, ఇస్లాంకి సంబంధించిన వాక్యాలు చదివిపించి, ఇస్లాంకి సంబంధించిన వాక్యాలు చదివిన తర్వాత కూడా డౌట్ వచ్చి ప్యాంట్ ఇప్పి ఈడు ముస్లిం కాదని తెలుసుకున్న తర్వాత, సున్తి జరగలేదని తెలుసుకున్న తర్వాత చంపినటువంటి సంఘటనలు జరిగినాయి అక్కడ. అంటే ఇది కంప్లీట్ ఇస్లామిక్ ఐడియాలజికల్ టెర్రరిజం. ఇది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సమాజంలో. భారతదేశంలో కూడా ఇప్పటికీ ఈ ఇస్లామిక్ భావజాలాలు ఇండియన్ పాకిస్తానీస్ అంటారు. నేనైతే వాళ్ళని భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ ప్రజలు, భారతదేశంలో ఉన్న పాకిస్తానీలు, భారత్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు ఇప్పటికీ కొన్ని కామెంట్లు చూస్తుంటే, మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ముస్లిం ఆసిఫ్ ఖాన్ అనుకుంటా వాడి పేరు, ఆ ఆసిఫ్ ఖాన్ అనేటటువంటి వాడు ఆ టూరిస్ట్లో ఒక లేడీ భర్త శవం పక్కన కూర్చున్నటువంటి ఆ ఇమేజ్ని పోస్ట్ చేసి, ఈమె భర్తను చంపడానికి టెర్రరిస్టులను పుసిగొల్పిందేమో, నా భర్తను కూడా కాల్చి నాకు డబ్బులు వస్తాయనో లేకపోతే ఏదో కారణంతోనే పోస్ట్ పెట్టాడు. నిన్న అరెస్ట్ చేశారు. అస్సాంకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ
ఇండియన్స్కి ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ ఎమ్మెల్యేని ఇవాళ అరెస్ట్ చేశారు దేశద్రోహ చట్టం కింద. అస్సాంకి సంబంధించినటువంటి ఏఐయుడిఎఫ్ అనేటటువంటి పార్టీకి సంబంధించి. మన హైదరాబాద్లో కూడా ఈ పోస్టులు ఏవైతే ఇన్స్టాగ్రామ్లో కానీ దేంట్లో అయినా సరే ఈ పోస్టులకు స్మైలీ సింబల్స్ ఇస్తున్నారు. రైట్, అవును చూశాను, అవును. సో దిస్ కైండ్ ఆఫ్ టెర్రరిస్టులు మన చుట్టూ నాకు బాధ కలిగేటటువంటి విషయం ఏంటంటే ఈ టెర్రరిస్టులతోని మనం ఇప్పుడు ఫైట్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికీ పాకిస్తాన్కి మద్దతు తెలిపేటటువంటి ఉగ్రవాద భావజాలం కలిగినటువంటి రాడికల్ ఇస్లామిక్ ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తులు ఇప్పటికీ మన చుట్టూ చాలామంది ఉన్నారు. ఇటు పక్కన యూసఫ్గూడలో ఉన్నారు, ఇటు పక్కన ఓల్డ్ సిటీలో ఉన్నారు, వెనక బోరబండలో ఉన్నారు, చాదర్ఘాట్స్ ఏరియాలలో ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళతో వరంగల్ ఏరియాలో, నిజామాబాద్ ఏరియాలో, ఆదిలాబాద్ ఏరియాలో, కరీంనగర్ ఏరియాలో మినీ పాకిస్తాన్ అని పిలిచేటటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి ఏరియాలో ఉన్నారు. ఇప్పటికీ మనం వాళ్ళతో కలిసి బతుకుతున్నాం. కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో కలిసి బతకాలంటే నెక్స్ట్ జనరేషన్కి ఎంత బలాన్ని మనం ఇవ్వాలి, ఎంత మెటీరియల్ ఇవ్వాలి, ఎంత మేధోశక్తిని ఇవ్వాలి, ఎంత ఆయుధ సంపత్తిని ఇవ్వాలి, ఎంత బలాన్ని ఇవ్వాలి అని ఆలోచిస్తేనే నాకు భయం కలుగుతుంటుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ 376 అనేది రద్దు తర్వాత 370 అనేది రద్దు తర్వాత బేసిక్గా ఏమన్నా పురోగతి జరిగిందంటారా, లేదా దానివల్ల నష్టం ఏమన్నా జరుగుతుంది అనుకోవచ్చా ఇప్పుడు జరుగుతున్న అంశాలు? చాలా మంది కొంతమంది సెక్యులర్ రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. వర్స్ట్ ఫెలోస్ ఎవడైతే ఇట్లా ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల ఏం లాభం కలిగింది అని మాట్లాడే ఎవరినైనా సరే చెప్పుతూనే కొట్టాలి. ఫస్ట్ పాయింట్, ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అద్భుతంగా కాశ్మీర్ డెవలప్ అయింది. ఎన్నో బ్రిడ్జిలు కట్టారు, రోడ్స్ వేసారు, టూరిజం డెవలప్ అయింది. గత 4 ఇయర్స్గా 1 to 2.5 crores అంటే ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. 21లో 1 crore టూరిస్టులు వెళ్తే 1.2 crores, లాస్ట్ ఇయర్ 2.15 crores అంటే 2,15,00,000 మంది టూరిస్టులు వెళ్ళారు లాస్ట్ టైం. సో ఇట్లా టూరిస్టులు డెవలప్ అవుతున్నారు. ఇక్కడ జరిగినటువంటి మిస్టేక్ ఏంటి అని మనం ఆలోచిస్తే అక్కడ ఎలక్షన్స్ జరగడమే. కాశ్మీరు మొన్నటి వరకు కేంద్రం కంట్రోల్లో ఉంది. 2024లో అది పొలిటికల్ పార్టీస్ అక్కడ ఎలక్షన్స్ నిర్వహించమని ఈ దిక్కుమాలిన సుప్రీంకోర్టు, బుర్రలేని సుప్రీంకోర్టు, తలకాయ లేని సుప్రీంకోర్టు, హిందూ ద్వేషి ఉన్నటువంటి సుప్రీంకోర్టులు అక్కడ ఎలక్షన్స్ జరగాలని మాట్లాడడము, అక్కడ ఎలక్షన్స్ నిర్వహించడము, షేక్ అబ్దుల్లా మనవాడైనటువంటి ఒమర్ అబ్దుల్లా అక్కడ ఎన్నికవడము, ఒమర్ అబ్దుల్లాకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు ఇక్కడ టూరిజం పెరిగిపోతుంది, ఇక్కడ హిందూ కల్చర్ పెరిగిపోతుంది, హిందూ టూరిస్టులు పెరుగుతున్నారు, పిలిగ్రామ్స్ పెరుగుతున్నారు అని చెప్పి బాధపడము. దాని తర్వాత ఇలాంటి సంఘటన జరగడం జరిగింది. అక్కడ రాజ్యాధికారం కానీ ఎలక్షన్స్ కానీ ప్రభుత్వం కానీ ఏర్పాటు కాకుండా అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటే ఇంతమంది హిందువులు అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది 100%. అంటే స్టేట్ పొలిటికల్ ఒమర్ అబ్దుల్లా ఇట్ సెల్ఫ్ ఈ టెర్రర్ అటాక్ లో ఒక పార్ట్.